వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ శివాని. ఏపీకి మోడీ ఏమిస్తారు అన్నది అందరిలో చర్చగా ఉంది. ప్రధాని మోడీని ఢిల్లీలో టీడీపీకి చెందిన ఎంపీలు అంతా కూడా కలిశారు. వారంతా ఏపీకి చేయాల్సిన సహాయం గురించి ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. ఇక ఈ భేటీ అనంతరం ఎంపీలు ట్వీట్ అయితే చేయలేదు. అలా చేస్తే అది రొటీన్ అవుతుంది. ఏకంగా మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు నన్ను కలిశారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో మా పార్టీ ఎంపీలు కేంద్రంలో సాన్నిహిత్యంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక దేశ ప్రగతితో పాటు ఏపీ ప్రగతికి కూడా సాధ్యమైనది అంతా మేము చేస్తామని మోడీ ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. దానికి ప్రతీకగా చంద్రబాబు అదే ఎక్స్లో రియాక్ట్ అయ్యారు. ఇక తన నాయకత్వంలో వికాస్ ఏపీని చేస్తాము అని అన్నారు. ఇలాగ ఇద్దరు నేతలు ఎక్స్ వేదికగా బాగానే స్పందించారు. ఇంతకీ మోడీ ఏపీకి సాధ్యమైనంత చేసే సహాయం ఏమిటి అని అంతా చర్చించుకుంటున్నారు. మోడీ ఏపీకి ఎంత చేసినా ఏమి చేసినా ప్రజల ఆకాంక్షలను అందిపుచ్చుకోవాలని అంటున్నారు. ఏపీ ప్రజల గుండెలో బలంగా నాటుకుంది ప్రత్యేక హోదా హామీ అని. దాన్ని మోడీ తీరిస్తే జనాలు గుండెల్లో పెట్టుకుంటారని అంటున్నారు. ఏపీని ఎంతగానో గుర్తించినట్టుగా భావిస్తారు. ఆ పని మోడీయే చేయాలని కూడా వారు ఆశిస్తున్నారు. ఇక అలాగే ఏపీకి మంచి రాజధాని కట్టి ఇచ్చే బాధ్యత కూడా మోడీ తీసుకోవాలని కోరుకుంటున్నారు ప్రజలు. పోలవరం కూడా పూర్తి చేయాలని కూడా వేడుకుంటున్నారట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక ఉండకూడదని స్వయంగా మోడీ నోట మాట వినాలని చూస్తున్నారు. అలాగే ఏపీకి సంబంధించిన విభజన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కూడా కోరుకుంటున్నారట. ఇలాగా 5 కోట్ల ప్రజలు మోడీ మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నట్టుగానే మనకు తెలుస్తోంది. అయితే ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఏపీకి ఎంతో చేశామని బీజేపీ నేతలు చెప్తున్న మాటలకి జనాలు విసిగిపోతున్నారు. ఏపీ జనాలు ఆశించింది చేస్తే వారు మెచ్చుకుంటారు తప్ప మంచి మంచి పదాలతో నోరు తీపిని చెయ్యాలి అనుకుంటే అది అస్సలు అవ్వని పని అని తెలుస్తోంది. ఏపీకి నిధులు కావాలి, కానీ అప్పులు కాదు. ఉదారంగా అప్పులు చేసుకోవడానికి అధికారం ఇచ్చినా అది తప్పే అవుతుంది, ఏపీకి నిప్పే అవుతుందని అందరు కూడా అంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.